ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 5వ వచనము. He who has prepared us for this very thing is God, who has given us the Spirit as guarantee. 2 Corinthians chapter 5 verse 5. ఈ రోజుకు గాను దయగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కృపగల దేవుడు మనకు ఆయన ఆత్మను సంచకరువుగా అనుగ్రహించాడు. అనగా గ్యారంటీగా మనలో ఉండి మనల్ని నడిపించే వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. మనము బ్యాంకులో ఏదైనా లోన్ తీసుకోవాలంటే ఆ లోన్ తీసుకునే సమయంలో మనం తిరిగి ఆ డబ్బు పేమెంట్ చేస్తామా లేదా అనే గ్యారంటీ బ్యాంక్ వారికి కావాలి. అందుకోసమే వారు ఇంకో పర్సన్ సంతకం పెట్టమని అడుగుతారు. ఆ సంతకం పెట్టే వ్యక్తి ఒక గౌడ్ జాబ్ చేసే వ్యక్తో లేక పలుకుబడి కలిగిన వ్యక్తో అయి ఉంటాడు. ఒకవేళ మనము లోన్ అమౌంట్ సరిగ్గా కట్టకపోతే ఆ గ్యారంటీగా సంతకం పెట్టిన వ్యక్తి మనకు జ్ఞాపకం చేస్తుంటాడు, నీవు లోన్ కట్టావా లేదా అని. కట్టకపోతే కట్టులాగున ఒత్తిడి చేస్తాడు. అంటే బ్యాంకు వారు ఇండైరెక్ట్గా మనకు తెలియజేయకుండా మన అప్పును వసూలు చేసే వ్యక్తిని మనపై నియమించారన్నమాట. ఈ రోజున వాక్య భాగంలో సెలవిచ్చినట్లు దేవాతి దేవుడు మన పైన కూడా ఒక వ్యక్తిని నియమించాడు. ఒక్కసారి ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశించిన మనలో ఆయన ఆత్మను అనగా పరిశుద్ధాత్మను ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనము పాపము చేయకుండా, మనము తప్పుడు మార్గంలో నడవకుండా, మనము మరలా ఈ లోకములో కలిసిపోకుండా అనునిత్యము మనల్ని నడుపుతాడు. పరిశుద్ధ లేఖనములు సెలవిస్తున్నాయి, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అవునండి, మనము పొందుకోబోయే స్వాస్థ్యమునకు అనగా నిత్య జీవము అనే నిత్య స్వాస్థ్యమును సంపాదించడంలో మనము ఓడిపోకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును అనే వాక్య భాగము మనందరికీ తెలుసు. అనగా ఎవరైతే యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు కొన్నిసార్లు ఈ లోక సంబంధమైన వాటికి ఆకర్షింపబడుతుంటారు. నిత్య జీవ మార్గములో ప్రయాణించకుండా వారి దిశను మార్చుకోవాలని అనుకుంటుంటారు. అయితే వారిలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు వారిని గద్దిస్తూ హెచ్చరిస్తూ ఉంటూ వారి యొక్క మార్గము తప్పిపోకుండా నడిచేలాగా చేస్తాడు. నిత్య జీవానికి వారు దూరం అవ్వకుండా బోధిస్తుంటాడు. చాలా మంది అనుకుంటుంటారు, నేను మంచిగా ఉండాలి, మంచి జీవితాన్ని కొనసాగించాలి, చెడ్డ పనులు చేయకూడదు, పాపము చేయకూడదు అని. కానీ వారు చేస్తూనే ఉంటారు. వారిని వారు కంట్రోల్ చేసుకోలేరు. మన వలన, మన ఆలోచన వలన మన చెడు అలవాట్లు పోవు గాని పరిశుద్ధాత్మ దేవుని సహాయం వలననే వాటిని మనము జయించగలుగుతాము. కొందరికి కోపం అధికంగా వస్తూ ఉంటుంది, కొందరికి వద్దన్న దూషణ మాటలు పలుకుతుంటారు, మరికొందరు ద్వేషము ఇతరులపైన కలిగి ఉంటారు. వాటిని వారు జయించలేకపోతుంటారు. అయితే వాటిని జయించే శక్తి, వాటిని కంట్రోల్ చేయగలిగినటువంటి బలము మనలో లేకపోవచ్చేమో గాని మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించగలడు. మారు మనస్సు పొంది బాప్తిసము తీసుకున్న మనము దేవునికి విరోధముగా ఆయనకు ఇష్టం లేని వాటిని చేసినప్పుడు ఆయన మనల్ని బట్టి బాధపడుతుంటాడండి. లేఖనములు సెలవిస్తున్నాయి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన కోపము, ద్వేషము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయుడై
హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి అని. ఈ రోజున పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్న మన యొక్క గురి ఏమిటంటే నిత్య జీవమును సంపాదించుకోవడమే. పరిశుద్ధాత్మ దేవుని పనేమిటంటే మనల్ని పరలోక మార్గములో నుండి తప్పిపోకుండా నడిపించడమే. నీవు భయపడాల్సిన అవసరం లేదు. నేను నిత్య జీవము అనే స్వాస్థ్యమును సంపాదించుకుంటానో లేదో, దేవుని సన్నిధికి చేరగలనో లేదో అని అనుమానం నీకొద్దు. ఎందుకంటే ఆయన నీకు నేర్పిస్తాడు. నీవు ఒంటరివి కాదు. ఈ లోకంలో నీవు ఒంటరిగా లేవు. నీతో పాటు దేవుడున్నాడు. నీ యొక్క బలహీనతలు, భయాలు, నీలో ఉన్న బాధ, నీవు పడుతున్న వేదన అన్నీ కూడా యేసయ్యకు తెలుసు. ఆయనే నీకు నేర్పిస్తాడు ఎలా నీవు నడవాలో, ఏం మాట్లాడాలో, ఎలా ముందుకు సాగాలో అని. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా పరిశుద్ధాత్మ దేవుని మాటను వినేవారముగా ఉండాలి. మనకు ఏమి తెలియనప్పుడు, ఏమి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తే, ఆయనతో సహవాసము చేయగలిగితే ఆయనే మనల్ని నడిపిస్తాడు. మనము చేరాల్సిన గమ్యానికి చేరుస్తాడు. దేవుడి ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన దేవ, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన మా దేవ, మీకు వందనములు, స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, కృపగలిగిన దేవుడవని అయా, మీ యొక్క ఆత్మను సంచకరువుగా మాకు మీరు అనుగ్రహించారని అయా, మీరు మీ యొక్క ఆత్మ చేత మమ్మల్ని నడిపిస్తారని అయా, మేము పాపము చేయకుండా మమ్మల్ని తండ్రి అయా కంట్రోల్ చేస్తారని ప్రభువా, అయా మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని ముద్రించి నిత్య జీవానికి మమ్మల్ని నడిపిస్తారని వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని ఎంతగానో బలపరిచి ధైర్యపరిచిన మీ యొక్క అమూల్యమైన మాటలను బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి అయా మీ యొక్క ఆత్మను పొందుకున్న వ్యక్తులుగా ఉన్నారో ప్రభువా, వారి యొక్క హృదయాలను ప్రేరేపించండి అయా. వారిని తండ్రి మీతో సహవాసము చేసేటువంటి కృపను దయచేయండి అయా. మీ యొక్క ఆత్మ చేత ప్రతి బిడ్డను ముద్రించి నిత్యరాజ్య వారసులుగా వారిని మార్చమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా నా తండ్రి, ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో, వేదనతో, బాధతో కృంగిపోయిన, నలిగిపోయిన స్థితిలో ఉండి మీకు మొరపెడుచున్నారో వారి యొక్క మొరను మీరు ఆలకించండి. వారికి మీరు సహాయము దయచేయండి. మీ యొక్క ఆత్మ చేత వారిని ముద్రించండి అయా. మరి తండ్రి, ఏ సమస్యతో వారు పోరాడుతున్నారో ఆ సమస్యను యేసు నామములో గద్దించండి. అనారోగ్య సమస్యతో బాధించబడుతున్న ప్రతి బిడ్డకు యేసు నామంలో విడుదల దయచేయండి. అరికాలు మొదలుకొని నన్నెత్తిన వరకు ప్రభా మీ యొక్క రక్తాన్ని బిడ్డలపైన ప్రోక్షించమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి అయా. దీర్ఘకాలిక రోగాల నుండి అయా, మరి తండ్రి చెడు వ్యసనాల నుండి బిడ్డలకు విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. రుణ భారాల నుండి విడుదల దయచేయండి. రుణాన్ని ఎలా తీర్చుకోవాలో కావలసిన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి. ఎందరైతే బిడ్డలు కుటుంబ సమస్యలతో, కుటుంబ కలహాలతో ఉన్నారో ప్రభా, వారి మధ్య సమాధానమును, శాంతిని మీరు అనుగ్రహించండి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే భాగ్యము వారికి మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదేవిధంగా నా తండ్రి, ఉద్యోగము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా ప్రభా, బిడ్డలకు మంచి ఉద్యోగమును మీరు అనుగ్రహించండి. వెళ్ళే ఇంటర్వ్యూలో తండ్రి అయ్యా, వారు సెలెక్ట్ అవునట్లుగా కృప చూపించండి. మంచి జాబును బిడ్డలు పొందుకొనుటకు మీ యొక్క సహాయము దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము అయ్యా. ఒంటరిగా ఉంటున్న బిడ్డలను మీరు ధైర్యపరచండి, బలపరచండి అయ్యా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. తల్లిదండ్రి లేని వారి పక్షాన న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. విధవరాళ్లకు తండ్రి తోడై ఉన్న దేవుడవయ్యా. మీరే వారిని ధైర్యపరచండి, బలపరచండి. మరి తండ్రి, ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వర్యంలో తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. చిన్న బిడ్డలను మీరు కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా, వస్తుండగా ప్రభా, మీ సన్నిధిని వారికి తోడుగా ఉంచమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ యొక్క జ్ఞానమందును బిడ్డలు ఎదుగునట్లుగా సహాయము దయచేయమని బ్రతిమిలాడుతున్నాం ప్రభా. అదేవిధంగా నా తండ్రి, వివాహం విషయంలో తండ్రి అయా, మీకు మొరపెడుతున్న బిడ్డల యొక్క మొరను మీరు ఆలకించండి. మీరే బిడ్డలకు సహాయము దయచేయండి. మీ యొక్క చిత్తములో వారి యొక్క వివాహము జరుగునట్లుగా సహాయము దయచేయండి. అదేవిధంగా నా తండ్రి, సంతానము లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, మీ యొక్క కనికరము, మీ కటాక్షము బిడ్డలపైన ఉంచండి అయా. వారికి సంతానమును అనుగ్రహించండి. రక్షణ లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా అయా, రక్షణను దయచేయండి నా ప్రభా. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకునండి. ఒంటరిగా ఉంటుండగా తండ్రి మీ యొక్క సన్నిధిని వారికి తోడుగా ఉంచండి. వారు చేస్తున్న ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని దయచేయండి. దైవజనులకు మీరు తోడుగా ఉండండి. సువార్థికులను మీరు బలపరచండి.
బలపరచండి. వారు చేస్తున్న పరిచర్యను ప్రభా నూరంతల ప్రతిఫలముతో వారిని నింపమని బ్రతిమిలాడుకుంటున్నాము. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. వారికి మీరు తోడుగా ఉండి వారిని ధైర్యపరిచి బలపరచమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మనాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన నజరేయుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన, ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.